ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయిదాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన కోర్టు లాయర్ తల్లిదండ్రుల సమక్షంలోనే విచారించాలి అని ఆదేశించింది. నిందితుడు సతీష్ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సతీష్ ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నాడు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు రేపటి నుంచి సతీష్ను విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాయదాడి సంఘటన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో విచారించాలంటే కనుక కస్టడీకి ఇవ్వాలంటూ కూడా గతంలో పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన రిమాండ్ చేసినటువంటి సందర్భంలోనే మెట్రోపాలిటన్ కోర్టు జడ్జి వాళ్ళు పోలీసులు విజయవాడ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తుని ఇంకా పూర్తి కాలేదు. దర్యాప్తు కానీ వేముల సతీష్ దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. విచారించాలంతా కూడా అప్పుడే అడగడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ కోర్టు ఆ అంశాన్ని అంటే వాదనల తర్వాత అంశాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. మరొకసారి పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ రోజు అంటే నిన్ననే దీని మీద తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు అంటే శనివారం వరకు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వేముల సతీష్ను విచారించవచ్చు. విచారణ సందర్భంలో అడ్వకేట్ తో పాటు పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ రాయి దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే A1 ముద్దాయిగా సతీష్ రిమాండ్ లో ఉన్నాడు. మరో పక్క నుంచి చూస్తే కనుక A2 ఆ ముద్దాయిగా చేసినటువంటి వేముల దుర్గారావు ఇప్పటికే పోలీసులు ఏదైతే ఈ సంఘటన ఏదైతే ఉందో అందులో అతనికి పాత్ర లేదంటూ కూడా ధృవీకరించి విడుదల చేయడం కూడా జరిగింది. సో ఇప్పటి నుంచి 3 రోజుల పాటు విచారణ కొనసాగనుంది. ఈ విచారణలో వేముల సతీష్ దగ్గర నుంచి పోలీసులు ఇది యూనివర్సిటీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.